మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణం 8వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు కటిక దరిద్రుడైన కోటీశ్వరుడు అవుతాడు. వశిష్ఠుడు చెప్పిందంతా కూడా విని జనక మహారాజు, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నిటినీ కూడా శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమైనయు, పుణ్యం సులభంగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలిగిననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించును. వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచూ ఉన్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచూ ఉన్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ శంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెగిలించుట వంటిది. కాబట్టి దీని మర్మమును విడమర్చి వివరించమని ప్రార్థించుచూ ఉన్నానని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికముగా దేశకాల ప్రాంతాలు 3ను సమకూడిన సమయమును సత్వరమగును గుణమును జయించి ఫలమంతయును పరమేశ్వర అర్పితము గావించి మనోవాక్కాయ కర్మలచే నోర్పరిచిన ధర్మము. ఈ ధర్మమందు ఎంతయై ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణనాది సముద్రమున కలియు తావునందు సాధ్వికర్తలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమందు ఏ విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్య కాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై ఇంటిభీంకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు చేసినను విశేష ఫలములను పొందగలరు. రాజస ధర్మమునగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించున్నది అగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల ప్రాంతాలు సమకూడని సమయమున నాంభికాచారణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమును ఇయ్యదు. దేశకాల ప్రాంతము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలము ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుంట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లుగా శ్రీమన్నారాయణ నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందురుదు. దానికొక ఇతిహాసము కూడా కలదు అని ఇలా చెప్పసాగెను. పూర్వం కన్యాకుబ్జంలో సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహాపండితుడు. ఎప్పుడూ కూడా అసత్యం ఆడనివాడు. ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు. ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయపడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భగవంతుడి ఆరాధన, ధర్మ కార్యాలు గురించి తప్ప మరి దేని గురించి ఆయన ఆలోచన చేయడు. పరమ నియమనిష్టలతో మసులుకుంటూ ఉండే ఆయన అంటే ఆ ఊళ్ళోని వాళ్ళందరికీ ఎంతో గౌరవం. అలాంటి సత్యనిష్ఠుడికి ఆజామిలుడు అనే ఒక కుమారుడు కలుగుతాడు. సత్యనిష్ఠుడు కొడుకుకి చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చెప్తూనే పెంచుతూ ఉంటాడు. తన కుమారుడు నలుగురికి మంచి చెప్పే స్థాయికి ఎదగాలనే ఆయన కోరుకుంటాడు. తన కుమారుడిలో భక్తి శ్రద్ధలు పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తాడు. అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెప్తూ ఉన్నా ఆజామిలుడు పట్టించుకునేవాడు కాదు. అసలు తండ్రి చెప్పే విషయాలపై ఆయనకు దృష్టి ఉండేది కాదు. అయినా చిన్నతనం నెమ్మదిగా అతనే దారికొస్తాడు అని సత్యనిష్ఠుడు అనుకుంటాడు. కానీ వయసుతో పాటు ఆజామిలుడిలో మొండితనం పెరుగుతూ పోతుంది.
ఆచార వ్యవహారాలు, పూజలు ఒక చాదస్తంగా అతనికి అనిపిస్తాయి. దేవుడు, దర్శనము, పూజలు వీటి వలన సమయం వృధా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదని అనుకుంటాడు. తండ్రి చెప్పే మాటలు తనను బంధిస్తున్నాయని, తన స్వేచ్ఛను హరిస్తున్నాయని భావిస్తాడు. అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన అభిప్రాయాలను తనపై రుద్దడానికి ప్రయత్నించవద్దని తేల్చి చెప్తాడు. ఆజామిలుడు ధర్మం తప్పి నడుచుకోవటం, ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలాడటం వంటివి తండ్రికి ఎంతో బాధను కలిగిస్తూ ఉండేవి. ఒక్కగానొక్క కొడుకు అలా తయారు కావటం ఆయనకు ఆందోళన కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాసితో ఆజామిలుడు ప్రేమలో పడతాడు. అనునిత్యము ఆ అమ్మాయితోనే తిరుగుతూ ఉంటాడు. సత్యనిష్ఠుడి కుమారుడు ఇలా తిరుగుతూ ఉన్నాడంటూ అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన కుమారుడిని మందలిస్తాడు. తండ్రి మాటలను ఆజామిలుడు ఎదిరిస్తాడు. ఎవరేమనుకున్నా తాను ఆ అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెప్తాడు. దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తన ఇంటికి రావద్దని చెప్పి పంపించి వేస్తాడు. ఆజామిలుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఆ దాసి ఇంట్లో ఉంటూ ఉంటాడు. అప్పటికే ఆమెకు ఒక కూతురు ఉంటుంది. ఆజామిలుడు ఆ ఇద్దరితో కలిసి ఉంటూ ఆ గూడెంలోని వాళ్లతో కలిసి పనులకు వెళ్తూ ఉంటాడు. వాళ్లతో తిరుగుతూ ఉండటం వలన తన ఆచారాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒక రోజున తాటి చెట్టుపై నుంచి పడి ఆ దాసి మరణిస్తుంది. ఆజామిలుడు చాలా బాధపడతాడు. వావి వరసలు మర్చిపోయి ఆ దాసి కూతురుని వివాహం చేసుకుంటాడు. ఆ ఇద్దరికీ కొంతమంది సంతానం కలుగుతారు. అయితే వాళ్ళల్లో చివరి సంతానమైన ఒక పిల్లవాడు మాత్రమే బతుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆజామిలుడికి వయసుపై పడిన కారణంగా అనారోగ్యానికి లోనవుతాడు. తనకు అవసాన దశ సమీపించిందనే విషయం ఆయనకు అర్థమవుతుంది. ఆజామిలుణ్ణి తీసుకుని వెళ్ళడానికి యమభటులు వచ్చేస్తారు. మంచంలో ఉన్న ఆయనకు యమభటులు కనిపిస్తారు. వాళ్ళ రూపాలను చూసిన ఆయన భయపడిపోతాడు. ఎవరూ లేని వేళ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని, తనను వాళ్ళు ఏం చేస్తారోనని ఆయన అనుకుంటూ ఉంటాడు. యమభటులు తనను సమీపిస్తూ ఉండటంతో కంగారు పడిపోయి నారాయణ నారాయణ అంటూ పదే పదే పిలవటం మొదలు పెడతాడు. ఆయన అలా ఆగకుండా నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండటంతో యమభటులు ఆగిపోతారు. ఆజామిలుడి కుమారుడు అక్కడ లేకపోవటం వలన ఎంతగా పిలిచినా రాడు. అలా పిలుస్తూనే ఆజామిలుడు తన ప్రాణాలను వదిలేస్తాడు. ఆ మరుక్షణమే దివ్య విమానంలో విష్ణుదూతలు అక్కడికి చేరుకుంటారు. వాళ్లను చూసి యమభటులు ఆశ్చర్యపోతారు. ఆచార వ్యవహారాలు పాటించని వ్యక్తి, వావి వరుసలు మరిచిన వ్యక్తి, అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావాల్సి ఉంటుంది. ఆయనను తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. అలాంటి వ్యక్తిని విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్తారు అని విష్ణుదూతలను యమభటులు అడుగుతారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 8వ అధ్యాయనము 8వ రోజు పారాయణము సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.